రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మా వెన్నంటే ఉండి మాకు తోడై ఉండి నడిపించినందుకు, రక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రతి ప్రయాణమును క్షేమకరంగా మార్చారు తండ్రి. అపాయాలు, ప్రమాదాలు ఎన్నో మార్గంలో పొంచి ఉండినప్పటికీ మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మాకే లోటు లేకుండా ప్రతి వాటిని ఆయా సమయాల్లో సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా బలమును, జ్ఞానమును, తెలివిని మాకు అనుగ్రహించి ఈ రోజున ఈ లోకంలో జీవించే నడిచే భాగ్యమును అనుగ్రహించారు దేవా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సజీవ సంఖ్యలో మమ్మల్ని ఈ రాత్రి కాలంలో నిలవబెట్టుకొని మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఈ యొక్క దివ్యమైన అవకాశమును మాకు అనుగ్రహించే దేవా. కోట్లాది కోట్ల స్తుతులైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు అని కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 7వ వచనం ద్వారా ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నందుకు, వాగ్దానం చేస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీరు మాకు తోడై ఉంటే, మీ సహాయం మాతో పాటు ఉంటే, అయ్యా మీ యొక్క రక్షణ మమ్మల్ని ఆవరించి ఉన్నట్లయితే మా పక్కన ఎంతమంది కూలినను, ఎంతమంది పడిపోయినను మాకేమీ కూడా కాదయ్యా. ఈ లోక పరిస్థితులను చూసి భయపడొద్దు అంటున్నారు తండ్రి. అయ్యా, మా చుట్టుపక్కల జరుగుతున్న ఆ పరిస్థితులను బట్టి మేము భీతి చెందొద్దు, నిబ్బరాన్ని కోల్పోవద్దు అని తెలియజేస్తున్నారు తండ్రి. అయ్యా, మీ బిడ్డలంగా ఉన్న మాకు ఏ అపాయము రాదని మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, వారికి మీరు తోడుగా ఉండండి. వారి ఆలోచనలన్నీ మీ చిత్తంలో సఫలపరచండి, నెరవేర్చండి తండ్రి. ఎవరైతే తండ్రి వ్యాధి బాధలతో, అనారోగ్య సమస్యలతో ఉన్నారో, బలహీనతతో బాధపడుతున్నారో, తెలియనటువంటి రోగముతో, భయంకరమైనటువంటి వ్యాధులతో ఈ రాత్రికాల సమయంలో కృంగిపోతున్నారో, దుఃఖిస్తున్నారో ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, సహాయం దయచేయండి. వారందరికీ మీరు తోడై ఉండండి. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆయుష్ను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయా, అపవాది క్రియలన్నీ కూడా యేసు నామములో లయపరచండి తండ్రి. అదేవిధంగానైనా అప్పులనే సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి అయ్యా. వారు తలగానే కానీ తోకగా ఉండరు అనే మీ యొక్క వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. వారి చేతుల కష్టార్జితం బహుగా ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే కుటుంబ సమస్యల్లో ఉన్నారో నాయన, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అలజడిని తొలగించమని అడుగుతున్నాం తండ్రి. అయా, కుటుంబపరమైన ప్రతి ఇబ్బందిని వారి నుంచి దూరపరచమని అడుగుతున్నాం ప్రభువా. శాంతితో, సమాధానంతో వారిని నింపండి. అయా, యవన బిడ్డలు మార్గం తప్పిపోకుండా సహాయం అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, గర్భఫలం లేక ఎంతోమంది దుఃఖిస్తున్నారు తండ్రి. బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. గర్భంలో ఉన్న లోపాలు సవరించి గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఎవరైతే ప్రభువా వివాహాల కోసం మొరబెడుతున్నారో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారి యొక్క పనులను, వారి చదువులను, వారి జాబ్స్ను అన్నిటినీ ఆశీర్వదించండి. కుటుంబానికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో కూడా మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా.
అదేవిధంగా నైట్ ట్రావెల్ చేస్తున్నవారు, నైట్ డ్యూటీలు చేస్తున్న వారు ఉన్నారు. వారు సురక్షితంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన ప్రభువా. మా భారతదేశాన్ని, దేశానికి రక్షణగా ఉన్న సైనికులందరినీ దీవించమని, వారందరికీ వారి కుటుంబాలకి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. మేమందరం కూడా సేద తీరబోతున్నాంగా తండ్రి, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మరొకసారి మా గృహాల చుట్టూ దయచేయండి. ఎవ్వరూ కూడా నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలతో ఇబ్బందులు పడకుండా, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, ఏ హానికరమైన పరిస్థితులు వారిని ఏమీ చేయకుండా ప్రతి బిడ్డను కాపాడండి. భయాలు, కలవరాలు లేకుండా కృప దయచేయండి. నెమ్మది కలిగి కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని మేము పెడుతుండగా, అయా మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.